యమ కింకరుడు హిట్లర్నే మించిపోయాడు. యాక్చువల్గా అరాచకం, క్రూరత్వం, నిర్బంధం ఈ పదాలు వినగానే ముందుగా ఎవ్వరికైనా గుర్తుకొచ్చేది హిట్లర్. ఇక ఇప్పుడు ఈ విషయంలో హిట్లర్ కా బాపయ్యాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నడి రోడ్డుపై కాల్చి పడేసేలా ఆర్డర్ పాస్ చేసి ఇప్పటికే అరాచకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కిమ్ అరాచకం మరొకటి బయటపడి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది. అక్కడ మనుషులు ఎలా బ్రతుకుతున్నారని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇంతకీ ఆ దారుణం ఏం చేశాడంటే మీరు వింటే షాక్ అవ్వాల్సిందే. కిమ్ తన దేశ ప్రజలపై ఘోరాతిఘోరంగా దారుణంగా సెన్సార్షిప్ విధిస్తున్నాడు. ఫోన్లు, కంప్యూటర్లు, కమ్యూనికేషన్ సాధనాలన్నీ ఆ దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నా డేగ కన్నులాగా కిమ్ మూడో కన్ను వాటిని ప్రతిక్షణం కనిపెడుతూనే ఉంది. అంతేకాదు ఆ దేశ ప్రజల ఫోన్తో పాటు కంప్యూటర్లో టైప్ చేసే కొన్ని పదాలు వాటంతటవే మారిపోయేలా ప్రతి 5 నిమిషాలకోసారి స్క్రీన్ షాట్ ఆటోమేటిక్గా తీసి ప్రభుత్వానికి నివేదిక పంపేలా ఆటోమేటెడ్ సెన్సార్షిప్లు ఇప్పుడు ఆ దేశ ప్రజల నీడలా వెంటాడుతున్నాయి. కిమ్ ప్రభుత్వ సెన్సార్షిప్లు ఎలా ఉంటాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎగ్జాంపుల్కి దక్షిణ కొరియాలో బాయ్ ఫ్రెండ్ ను ఒప్పా అని అంటారు. ఉత్తర కొరియాలో స్మార్ట్ ఫోన్లలో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా కామ్రేడ్ గా పడుతుంది. అంటే ఒప్పా అనే పదం సౌత్ కొరియాకు చెందింది కాబట్టి ఆ పదానికి బదులు కామ్రేడ్ అని పడేలా సెట్ చేశారు. ఇక దక్షిణ కొరియాని టైప్ చేస్తే ఆటోమేటిక్గా పప్పెట్ స్టేట్ గా మారిపోతుంది. శత్రుదేశం దక్షిణ కొరియాను ఉత్తర కొరియా అధికారులు అలా చీఫ్ గా పిలుస్తుంటారు. అందుకే ఫోన్లలో ఆటోమేటిక్ గా మారిపోయేలా సెట్ చేశారు. దీంతో పాటు ఆ దేశం యుఎస్ నియంత్రణలో ఉందని కూడా వచ్చేస్తుంది. ఇక ఉత్తర కొరియాకు చెందిన ప్రతి పౌరుడు ఏం చేస్తున్నాడో, ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో, సౌత్ కొరియాతో పాటు ప్రపంచ దేశాలతో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారా లేదా అని ఎప్పటికప్పుడు స్పై ఉంటుంది. దీనికోసం ప్రతి 5 నిమిషాలకు స్క్రీన్ షాట్లను తీసి ఓ ఫోల్డర్లో సేవ్ చేస్తుంది. ఆ ఫోల్డర్ అధికారులకు మాత్రమే ఓపెన్ అవుతుంది. దీంతో ఫోన్, కంప్యూటర్ వాడుతున్న ప్రతి ఒక్కరి కార్యకలాపాలను ఆ దేశ యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. ఇక కిమ్ నిరంకుశత్వం ప్రపంచ దేశాల ప్రజలకు సంబంధం లేకుండా చేయడమే కాకుండా ఫోన్లలో ఏం వెతకాలో, ఏం చూడకూడదో కూడా నిషేధించే స్థాయికి వెళ్ళింది. టెక్నాలజీ లేని జమానాలో హిట్లర్ నిర్బంధంలో తమను మించిన వారు లేరన్నట్టుగా వ్యవహరిస్తే టెక్నాలజీ వినియోగించిన ప్రజలను బందీలు చేస్తూ కిమ్ చుక్కలు చూపిస్తున్నాడు. ఉత్తర కొరియాలో రేడియోల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు కమ్యూనికేషన్ డివైజెస్ ఆ దేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే రిసీవ్ చేసుకునేలా కాన్ఫిగర్ సెట్ చేశారు. విదేశాల కంటెంట్ యాక్సెస్ చేయడానికి ఆ డివైజ్లలో ఏదైనా మార్చాలనుకుంటే పెద్ద నేరం చేసినట్టే. అయితే కిమ్ తన దేశ పౌరులను బాహ్య ప్రపంచంతో దూరంగా ఉంచేందుకు చేస్తున్న సెన్సార్షిప్ వ్యవహారం ఇటీవల నార్త్ కొరియా సరిహద్దులను దాటిన ఫోన్ ద్వారా బయటపడింది. దీంతో కిమ్ ప్రభుత్వం పౌరుల ఫోన్లలో సైతం తమ గుప్పిట్లో పెట్టుకుని ఆపరేట్ చేస్తూ నియంతృత్వాన్ని సాగిస్తున్న తీరు హిట్లర్ను కళ్ల ముందు నిలుపుతుందని ప్రపంచ మీడియాలో కథనాలు జోరందుకున్నాయి.